తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ ఉన్నప్పుడు అందరం కలిసి విద్యార్థులంతా ఒక్కటై కొట్లాడి ప్రజాప్రభుత్వం ప్రజాపాలన అన్న రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా నియమించుకున్నాం. ఈరోజు చూస్తే 15 నెలలు 16 నెలలు అయిపోయిందన్న. ఇంకా హనుమూన్ పీరియడ్లోనే ఉన్నాడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న. 420 హామీలు ఇచ్చినావు, 6 గ్యారెంటీలు ఇచ్చినావు రేవంత్ అన్న. మరి ఏవేవి విద్యార్థులకి ఏమో స్కాలర్షిప్లు ఇస్తా అన్నావు, మాకు నిరుద్యోగ వృద్ధి ఇస్తా అన్నావు. ఏదే రేవంత్ అన్న? సరే నువ్వు ఇవ్వవు, నీతో సాధ కాదు. కాంగ్రెస్కి దోపిడీ పాలన ఈ దౌర్జన్య పాలన కొత్త ఏం కాదు. 70 సంవత్సరాలు భారతదేశాన్ని సంఘనాకిపించిర్రు. సరే ఇప్పుడు కూడా సంఘనాకిపిస్తామని చూస్తుర్రు తెలంగాణ రాష్ట్రాన్ని. ఇట్స్ ఓకే. ఇప్పుడు హైదరాబాద్కి ఆక్సిజన్ హబ్ ఈజ్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. ఇప్పుడు మీరు ఢిల్లీకి పోయి ఉంటారు మీడియా మిత్రులు. ఢిల్లీకి పోతే ఆక్సిజన్ మనకి ఫ్రెష్ ఆక్సిజన్ ఉండదు. ఢిల్లీ ఆ ట్రైన్లోకి వెళ్ళి దిగగానో ఆ ఫ్లైట్లోకి వెళ్ళి దిగగానో మాస్క్ పెట్టుకుంటాం. ఎందుకు పెట్టుకుంటాం? ప్రాణాలు కాపాడుకోవాలయ్యా, ఈ ఢిల్లీలో మొత్తం కాలుష్యమైన ప్రదేశం ఇది అని పెట్టుకుంటాం. మరి హైదరాబాద్ని కూడా అట్లనే మారుస్తా అంటావా రేవంత్ అన్న? చెప్పు. విశ్వనగరంగా ఎదగాల నా హైదరాబాద్ అన్న రేవంత్ అన్న. నువ్వు ఇలాంటి డిఫారెస్టేషన్కి పాల్పడితే మరి ఎలా ఎదుగుతుందో మీడియా మిత్రులు పోయి ఒకసారి రేవంత్ అన్న ముంగట ఈ కెమెరా ఈ మైకు పెట్టాలా, పెట్టి అడగాల. మరి సార్ ఆ విద్యార్థులు కొట్లాడుతున్నారు సార్, మరి కొట్లాడిన తర్వాత వాళ్ళకి 1 ఎకరం రాసిస్తావా అంటే అది లేదు. మాకు రాసిస్తారన్నా? మా పేరెంట్స్కి ఎవరైనా రాసిస్తారా? రాశారు. మేము కొట్లాడుతుంది దేనికోసం? మా సీనియర్స్ ఏదైతే మాకు ఇచ్చారో అదే. యాజ్ ఎ రెస్పాన్సిబుల్ స్టూడెంట్స్ ఆఫ్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, యాజ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ, వీ హ్యావ్ ఆ రెస్పాన్సిబిలిటీ. మేము దీన్ని కాపాడుకోవాలా. ఈ బయోడైవర్సిటీ మనకి న్యాచురల్గా ఫామ్ అయింది, ఆర్టిఫిషియల్గా ఫామ్ అయింది కాదు. ఒకటి మష్రూమ్ రాకుందన్న, ఎన్నో ఏళ్ళ నుంచి ఫామ్ అయిన మష్రూమ్ రాక్ అది. అక్కడికి వెళ్ళి ఒక్కసారి అన్న నేను అంటున్నా కదా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నేను, మీడియా మిత్రులు మనం అందరం కలిసి పోదాం. అక్కడ జింకలు ఎన్ని ఉన్నాయో, అక్కడ నెమలులు ఎన్ని ఉన్నాయో, ఎన్ని రకాల స్పీసీస్ ఆఫ్ డిఫరెంట్ స్పీసీస్ ఆఫ్ ట్రీస్ కానీ యానిమల్స్ కానీ మీకు కనిపిస్తాయి. అండ్ ఎంత రిచ్ ఫ్లోరా అండ్ ఫౌనా ఉందో కూడా మీకు తెలుస్తుంది. ఒక్కసారి ఈ పోలీసు వాళ్ళు అలౌ చేస్తలేరన్నా. ఏమందంటే పోలీసు వాళ్ళు ముంగట పెట్టుకుంటారు. పోలీసు వారికి నా సమయమైన అప్పీల్, ఒక అప్పీల్ చేస్తున్నా. ఏంటంటే మీకు ₹1,00,000 జీతం ఇవ్వచ్చు రేవంత్ రెడ్డి, కానీ ఒక్కరోజు ఆలోచించుకోండి. మీ పిల్లలకు ఒక పరిస్థితి రావచ్చు, ఏమని ఫ్రెష్ ఎయిర్ టు బ్రీత్ ఉండదు. ఎందుకు ఉండదు? ఇలా కొట్టేసుకుంటూ పోతే ఎవరికి మిగలదు, అందరం వెళ్ళిపోతాం. సో నా రిక్వెస్ట్ ఒకటే, మీడియా మిత్రులు ఎంతైతే ఇప్పటి వరకు మీ సపోర్ట్ అందించారో చాలా బాగా అందిస్తున్నారు. ఈ 3 రోజుల్లో కొట్లాట 30 రోజులు కానీ 300 రోజులు కానీ కొట్లాడుతూనే ఉంటాం. మా భూములు 1 ఇంచు కూడా తీసుకోనికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము అనుమతించాం. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఏదైతే ఈ ఫారెస్ట్ ఉందో ఆ ఫారెస్ట్ ఎలాంటి వన్యప్రాణులు లేవు, వీళ్ళు కావాలని రాజకీయం చేస్తున్నారు. వీళ్ళకి రాజకీయం చేయడానికి ఏదో ఒక పాయింట్ దొరకకుండా ఈ పాయింట్ని పట్టుకుని అక్కడ వన్యప్రాణులు లేకుండా కూడా సృష్టించి కావాలని చేస్తున్నారని చెప్తున్నారు. దీనిపై మీరు ఏం లేదన్న, రేవంత్ రెడ్డి గారికి మాత్రమే పని పాట ఉంది. మేము స్టూడెంట్స్, మాకు ఏ పని పాట లేదు. ఇక దీన్ని పట్టుకొని కూర్చున్నాం. ఇంత చేసి పోలీసు వాళ్ళ చేతిలో దెబ్బలు తిని మాకేం అవసరం అన్నా? ఒక్కసారి నేను అంటున్నా, ఒక్కసారి మీ కెమెరాలు TV9, NTV, నేషనల్ మీడియా వస్తుందా నేషనల్ మీడియా, స్టేట్ మీడియా వస్తుందా స్టేట్ మీడియా, మీరు అందరూ ఒకసారి మీ కెమెరాలు తీసుకొని రండి, చూద్దాం. మీకు కనిపిస్తాయి, మీ కెమెరాలకు కనిపిస్తాయి. దాని తర్వాత రేవంత్ రెడ్డి గారు కూడా కనిపిస్తాయి. బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు కూడా ఇక్కడే చదువుకున్న పూర్వ విద్యార్థులు. వాళ్ళు కూడా ఇక్కడ PhD చేశారు. మరి వారికి తెలుసు ఇక్కడ ఎన్ని వన్య ప్రాణాలు ఉన్నాయో, ఏమేమి ఉన్నాయో వారికి తెలుసు. ఒకసారి హైడ్రా 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 అన్న రేవంత్ అన్న, నువ్వు వచ్చిన 6 నెలల్లో హైడ్రా తీసుకొచ్చినావు. సరే హైడ్రా తీసుకొస్తుండు మా రేవంత్ అన్న, చాలా మంచి ముఖ్యమంత్రి, చాలా గొప్పవారు అనుకున్నాం. అన్న హైడ్రా ఏముండే అన్న నీ ఉద్దేశం? చెరువులను కాపాడడం, ఏవైతే ల్యాండ్ గ్రాబింగ్ జరిగిందో అప్పుడు దొంగ నాయకులు ఎవరెవరైతే తీసుకున్నారో వాటిని రిటర్న్ తీసుకోవడం అనేది మీద ఉండే. సరే ఇప్పుడు ఇంత మంచి ప్లేస్ ఉంది, ఏదైతే ఆల్మోస్ట్ రిజర్వ్ ఫారెస్ట్, అది 400 acres. మరి దాన్ని ఎందుకు తీస్తున్నావు అన్న? నువ్వు ఎందుకు డిఫారెస్ట్ చేస్తున్నావు అని అడుగుతున్నాం. ఇలా ఆ ప్రశ్నిస్తే గొంతు నొక్కడానికి ట్రై చేస్తున్నారు. అక్కడ పోయి JCBలు ఆపి వాడు ముంగడ పనుకుంది, మా ప్రాణాలు పోతే మేము అక్కడ పంటామంటే పోలీసు వాళ్ళు ఫుట్బాల్ చేసినట్టు ఆ వ్యాన్లు ఎక్కిస్తున్నారు. మరి నిన్న ఇక్కడ శవయాత్ర నిర్వహించాం. ఇటు మేము శవయాత్ర నిర్వహించామో లేదో పోలీసు వాళ్ళు రెడీ, వాళ్ళు వ్యాన్ తీసుకొని రెడీ. అంటే మేము టెర్రరిస్టులమా? మరి ఇంత పెద్ద యూనివర్సిటీలు చదువుతున్న స్టూడెంట్స్ మా ఒక రేవంత్ రెడ్డి గారు దీనిపై క్లారిటీ ఇవ్వాలి. ఎవరి పాడైందిరో తెలంగాణ, ఎవడెళ్తున్నాడు రో తెలంగాణ. రేవంత్ రెడ్డి గారు ఆ వన్య ప్రాణాల పాపం మీ చేతులకు అంటించుకోకండి.
మీ ప్రభుత్వ చేతికి అంటించుకోకండి. మా ఒక్కటే ఒక అప్పీల్ ఏంటంటే తక్షణమే ఆ జేసీబీలు ఏవైతే ఉన్నాయో అవి ఆపేసి మీరు రిటర్న్ వెళ్ళిపోండి. ఇది మంచిది కాదు, మన ప్రాణాలకి హాని. ఇది మా ఒక్కరి ప్రాణం కాదు, మీరు కూడా హైదరాబాద్లో ఉంటారు. చెప్తున్నా, మనం ప్రకృతిని పెట్టుకుంటే ప్రకృతి ఏం చేస్తుందో మనం వాయనాడులో చూసినాం, ఉత్తరాఖండ్లో చూసినాం, అదే కేదార్నాథ్లో చూసాం. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి అన్న, వాయనాడులో ఎట్లా కొట్టుకోయారన్న జనాలు, ఎందుకు కొట్టుకోయారన్న? ఇలాంటి డిఫారెస్టేషన్కి పాల్పడే కదన్న. మేము అనేది ఒకటే, హైదరాబాద్ బాగుండాలి, హైదరాబాద్లో ఉండే ప్రజలు బాగుండాలి, ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ దేశం బాగుండాలంటే ఈ డిఫారెస్టేషన్ ఆపాలి. దట్స్ వాట్ ఈస్ ఆర్ డిమాండ్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.